తమ్ముళ్ళరా మీ అన్న హీరోగా సినిమాకి సైన్ చేసినాడు. అడ్వాన్స్ గా ₹1,00,000 చెక్కు తీసుకున్నాడు. ఆస్ట్రోచార్ట్ రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి 80 పేజీల జాతకం కేవలం ₹300 నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. నా కెరియర్లోనే నేను ఇప్పటిదాకా స్టార్ట్ చేసిన జర్నీలోనే ఫస్ట్ టైం ఒక సినిమా నటుడితో నేను చేసే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. నాతో పాటు రోహన్ సూర్య కనుమ రెడ్డి ఉన్నాడు. సో నా ఫేవరెట్ పర్సన్ అన్న. సో నేనే ఫోన్ చేసి అన్న రండన్న నేను చేస్తాను ఇంటర్వ్యూ, నాకు మీరు చాలా ఇష్టం అన్న, లైక్ యువర్ వాయిస్ అన్న అని చెప్పి నేనే కాల్ చేసిన వాళ్ళకు. సో అన్న ఈరోజు వచ్చిండు. లవ్ యూ అన్న. ఫస్ట్ మీ వాయిస్కి నేను పెద్ద అభిమాని, పెద్ద ఫ్యాన్. మార్నింగ్ మీతో కాల్ మాట్లాడేటప్పుడు లిటరల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను చాలా సంతోషమైన తమ్ముడు. నువ్వు నాకు మెసేజ్ చేసిన మరుసటి రోజే నేను చాలా తక్కువ మెసేజ్, అందుకే లైవ్లోకి ఎక్కువ వచ్చేది. నేను చూస్తానే జనాలకు నువ్వు స్పందించే విధానము, జనాల సమస్యల్ని నువ్వు రేకెత్తించి వాటిని గుర్తించి వాటి తరపున స్పందించే ఒక తీరు మనస్సుని బాగా ఆకర్షించింది అనమాట. లేదు ఇబ్బితో మహాడాలా, ఇబ్బితో మైత్రిని ఏర్పరచుకోవాలా అని నాకు అనిపించింది. ఇంకా మరుసటి క్షణమే నేను నీకు మాట్లాడినా. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలిసిందే. ఇంకా నిన్న దేవర షూటింగ్ అయింది, ఈరోజు ఖాళీగా ఉన్నా. నువ్వు పొద్దున్నే నా నెంబర్ పెట్టినా ఒక్క తూరి నీతో మాట్లాడాలి అనటము, నేను నెంబర్ పెట్టడము, నువ్వు ఫోన్ చేయటము, పడ్డ నా లవ్ యూ ఐ లవ్ యూ వాయిస్ అన్నా అని చెప్పటము. అయ్యో సరే తమ్ముడా నైనా సంతుష్టుని ధన్యుడిని. సో జనరల్ గా చాలా మంది నాకు కాల్ చేసి తిరుపతి అన్న మీ వాయిస్ బాగుంటది అన్న, మీరు సూపర్ అన్న అంటారు. బట్ నేనే ఐ లైక్ యూ, నిజంగా చెప్తున్నా. లిటరల్ గా నాకు కొన్ని వీడియోస్ గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్న. చాలా షార్ట్ టైంలో ఇన్స్టాగ్రామ్ నేను చూసిన 10K ఫాలోయింగ్. ఫస్ట్ వస్తారులే అబ్బా, ఎవరెవరో వస్తారు అవుతుందిలే అనుకున్నా. ఈ కంటెంట్ కూడా చూస్తుర్రా, అరే ఏంది మళ్ళా బిగ్ బాస్ అంటారు, ఛాయ ఇది కూడా పల్లవి ప్రశాంత్ లెక్కనే పోతుందిలే. ఆ మూమెంట్లో ఉన్న దాంట్లో నెక్స్ట్ డే 17K స్టేటస్, నెక్స్ట్ డే 24K, నెక్స్ట్ డే 32K, ఈ రోజు మార్నింగ్ చూసేసరికి 48K. అమ్మా వాట్ ఫాలోయింగ్ అమ్మా. ఇప్పుడు 50,000 మంది 50K. సో 50K సెలబ్రేషన్ మా E96 ఎంటర్టైన్మెంట్ లో చేసుకోబోతున్నాం మేము. 50K ఆ సెలబ్రేషన్ లిటరల్ గా నా హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. నిజంగా ఐ లైక్ యువర్ వాయిస్ అండ్ ఐ లవ్ యూ అన్న. ఎంత మంచిగుంటుందంటే వాయిస్ మీరు చూడండి ఒకసారి. రోహన్ సూర్య కనుమ రెడ్డి అని కొట్టండి అలా. ఐ లవ్ దట్ వాయిస్. అందుకే అన్నను ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అన్న దేవరా మూవీలో చేస్తుండు. సో ప్రెసెంట్ యాక్టింగ్ దేవరాలో చేస్తున్నారు కదా ఎన్టీఆర్. అవును తమ్ముడు, దేవరాలో చేస్తున్నా. తమిళ సినిమా SK21 రెండిట్లో చేస్తున్నా. అంటే తెలుగులో కూడా ఉంది కదా, తెలుగులో పాన్ ఇండియా తమ్ముడు, 2 పాన్ ఇండియా. దేవుడి దేవల్ల. ఓకే అన్న, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటంటే జనరల్ గా మీరు వీడియోలు చూస్తే మొత్తం ఆ వ్యవసాయం చేస్తూ ఉంటారు, బుడదలో కంప్లీట్ ఆ వ్యవసాయం బ్యాక్గ్రౌండ్. సో సడన్ గా ఇటువైపు ఎట్లా ఎంట్రీ హైదరాబాద్ కి? సో గుంటూరు టు కడప టు హైదరాబాద్ చాలా డిస్టెన్స్. మరి అంత డిస్టెన్స్ నుండి ఈ హైదరాబాద్ కి ఎట్లా వచ్చిన ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సినిమాకి? చెప్తా తమ్ముడా, చాలా పెద్ద కథే. సమకూర్చి నీకు కొట్టే తెచ్చి అన్నట్టు చెప్తా తమ్ముడా. కరోనా వచ్చింది, అతలకుతలమైంది వ్యవస్థ అంతా, సమాజం అంతా దెబ్బతినిందే. సో నేనేం చేసిన, ఇంటికాడే సేద్యం చేసుకుంటా ఉన్నా. సరే సేద్యం చేసుకుంటున్నాము, అప్పుడు టిక్టాక్ వచ్చినాయి. అది టిక్టాక్లో ఏది పడితే చేయడం నా మనస్తత్వం కాదు, ఇది కాదు. నేను చేయాలా, ఏం చేయాలా, నేను చేసేదే చేయాలా. అట్లా నా కాలేజ్ కల్చర్ లేదంటే నాకు ఇంగ్లీష్ కూడా కొంచెం మక్కువ ఎక్కువ. సో గుడ్ అట్ మల్టిపుల్ ఫ్లూయెంట్ యాక్సెంట్స్ అండ్ స్లాంగ్స్ ఇన్ ఇంగ్లీష్. దాని మీద చేద్దామా అంటే దాంతో ఇప్పుడు ఏం పని? నువ్వు చేసేది ఏంది? సేద్యం చేస్తున్నావు, నువ్వు చేసేది వ్యవసాయం, దీని మీద ఏదైనా చెయ్యి అనే ఆలోచన తట్టి నేను చేసేదే. పొద్దున్నే సేనుగడికి పోతా, 6 గంటలకు 5:30 పోతా, 8:30 వరకు సేద్యం చేసుకుంటా. మళ్ళీ ఇంటికి వచ్చి మా నాయన సిద్ధాగి మా ఇంకా రోజు కార్యక్రమాలు రోజు టీ. సో ఈ 2 గంటల్లో కనీసం ఒక 2 నిమిషాలు వీడియోలు చేసి నేను పెట్టేస్తా. నాకు వాక్చాతుర్యం ఉండదు, నాకు బలం ఉండదు, నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి. అనర్గళంగా, క్షుణ్ణంగా, క్లుప్తంగా, అవలేలగా, అలవోకగా, స్వచ్ఛంగా తెలుగుని మాట్లాడగలిగేంత వాక్చాతుర్యం ఉండదు. తెలుగులో మాట్లాడుతూ, తెలుగు భాషని పెంచుతూ, సేద్యాన్ని, వ్యవసాయాన్ని, చదువుకున్నోడు కూడా వ్యవసాయం చేయొచ్చు, దాంట్లో తప్పేమీ లేదు, దాంట్లో తక్కువ ఏమీ లేదనేది చూపిద్దామని చేసిన. దాంట్లో కూడా అప్పుడే ఇప్పుడు నువ్వు ఎట్టయితే ఆలోచిస్తున్నావు కదా, అబ్బా ఇంత తక్కువ టైంలో ఇంతమంది ఎట్ట ఆదరించినారని, అప్పుడు కూడా అదే రకంతో, అదే వైనంలో, అదే తీరులో మచ్చులు వచ్చిన జనాలు. అప్పుడే
టిక్ టాక్ ఉన్నప్పుడు ఒక వారంలో 38,000 మంది వచ్చినారు నాకు ఆత్మీయులు. ఆ వారంలో 38,000 మంది వచ్చినారు. నాకు బాధ్యత పెరిగిపోయింది. నేను కొంచెం బాగా చేయాలనుకునే లోపు గోవింద అల్ల పెద్ద దెబ్బేసింది. దేవుడి దయ వల్ల ఆ సెగాల్లోనే సీరియల్ యాక్ట్రెస్ ఒక అక్క నన్ను మాట్లాడిచ్చింది. నైనా నువ్వు సేద్యం చేసుకుంటున్నారా, సినిమా ఇండస్ట్రీలోకి నిలబడగలిగే శక్తి సామర్థ్యం ఆ కళ నీలో ఉండదు. నేను ఒక్క దారి చూపిస్తా, నీకు చూపిస్తా, అంతే డావ నీకు చూపిస్తా. దాంట్లో నువ్వు వెళ్ళకపోతావు, ఇంక వెనక్కి నువ్వు చూసుకోవు. నీకు ఆ పాయింట్ వరకు ఆ ఇనిషియేషన్ మట్టుకే నీకు కావాలా, అది నేను ఇస్తా అని చెప్పింది. నేను ఆలోచన చేసిన, నాకు బయటికి రావాలంటే భయం తమ్ముడా, ఏ మాటగా మాట బయట జనాలతో ఇమ్మలేను. నేను ఎట్టుంటా అంటే 2 రకాలుగా ఉంటా. అస్సలు ఉండను. ఉంటే నాలాగా నేను ఉండగలిగే వాళ్ళతో, నాలాగా నేను ఉండగలిగేంత స్వేచ్ఛనిచ్చే వాళ్ళతోనే ఉంటా. అది అందరితో ఉండదు కదా తమ్ముడా. అందుకే ఇట్లాంటి 2 కేటగిరీలు అనమాట. నేను బయటకు వచ్చి అదే పనిగా మనుషుల్ని చదివి, మనుషుల్ని అర్థం చేసుకొని, మనుషులకి నన్ను అర్థమయ్యేలా చేసుకొని, వాళ్ళతో ఇంత ఈ ప్రాసెస్ అంతా నేను యాక్సెస్ చేయలేకపోయినా. ఇదంతా ఎందుకులే ఊర్లోనే ఉందాం అనుకున్నా. తర్వాత అక్క మళ్ళీ చెప్పింది, లేదు బి నువ్వు రావాలా అని చెప్పేదానికి. అప్పుడు మా నాయనతో మాట్లాడి ఇది పరిస్థితి అని మా నాయన చెప్తే, మా నాయన నాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి ఒక 15,000 చేతిలో పెట్టి హైదరాబాద్ పంపించాడు. రావటము సీరియల్లో 2020లోనే కరోనా టైంలో కేర్ ఆఫ్ అనసూయ అని మా టీవీలో వచ్చేది. ఆ సీరియల్లో చేసిన 4 నెలలు చేసిన తర్వాత లేదు కాదు, ఇది కాదు మనం చేసేది. ఒకటి లెక్క కోసం వచ్చినావా, కాదు. లెక్క అయితే నేను ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుని ఇంటికి సరిపడేంత, నా సొంత ఖర్చులకి సరిపడేంత, కొంచెం ఎత్తి పెట్టుకునే అంత అయితే ఖచ్చితంగా సంపాదించుకుంటా. ఇది కాదు మనకు కావాల్సింది, ఏదో చేయాలా. ఇదిలో నాకు ఇప్పుడు ఇరుకిరుగ్గా అనిపించింది. నేను ఇంత ఛాతి, ఇంత భారీ మనం అనుకున్నది ఇంత అయిపోయేసరికి సో ఏమనుకోకుండా వచ్చిన తమ్ముడు. ఆ సినిమా ఇండస్ట్రీ అనేది ఆలోచన లేదు, ఏమనుకోకుండా వచ్చిన తర్వాత ఇరుకిరుగ్గా ఉన్నది. నాకు నచ్చటంలా, సాటిస్ఫాక్షన్ లేదు. ఎగ్జాక్ట్లీ, సంతృప్తి లేదు, ఆ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నాటక రంగం అంటే ఏం తమ్ముడా, నాకు నాటక రంగం అంటే ఎందుకు అంత పిచ్చి అంటే చెప్తా ఎనుకో. పుట్టేళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను మా అమ్మ నాయన కొడుకుని, అది నాకు ఒక క్యారెక్టర్. నా ఫ్రెండ్స్కి ఫ్రెండ్ని, కాలేజీలో స్టూడెంట్ని, భూతల్లి దేవి దగ్గర రైతుని. ఈ 4 కదా. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్క జీవితాన్ని వదిలేసి రకరకాల జీవితాలు. సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ అంటే ఏంది, ఎవరో రైటరు మైండ్లోంచి రాత వస్తుంది. ఆ రాత వచ్చిన తర్వాత డైరెక్టర్ విజువలైజ్ చేసుకొని ఇలా ఉండాలి క్యారెక్టర్ అనుకుంటాడు. ఇలా ఉండాలి క్యారెక్టర్ అనుకొని ఆ క్యారెక్టర్లోకి నేను వచ్చి ఇమిడి కూర్చొని దానికి జీవం పోసి దానికి రూపం నేనయ్యి అందరి జనాల దగ్గర ఆశీస్సులు, ఆదరణ, అభిమానం పొందుతా. అటువంటి ఆపర్చునిటీ ఏడొస్తుందా? నేను సేద్యం చేసుకుంటే వస్తుందా? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుని నెలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదించుకుంటే వస్తుందా? ఒకే జీవితం గడపడం నాకు ఇష్టం లేదు తమ్ముడా. 10 రకాల జీవితాలు గలపాలా, కోట్ల మంది జనాలకు నేను తెలియాలా, వాళ్ళ చూపులు, వాళ్ళ ఆశీస్సులు అన్ని నాకు కావాలి. షార్ట్ లైఫ్ కదా, సో అన్ని అదే కదా తమ్ముడా, ముఖ్య అంశం అదే. అత్యున్నతమైన ఉద్దేశం ఏంది, నేను నాటక రంగంలోకి ఇంత పిచ్చిగా ఉండడానికి కారణం అదే. రకరకాల జీవితాలు జీవించవచ్చు. సీరియల్ అట్ట కాదే, ఒకటే రకంగా ఉండాలి. పొద్దున సాయంత్రం ఒకటే క్యారెక్టర్, బాడీ మొత్తం ఇది కాదే ఇది కాదే ఇది కాదే ఇది కాదే అనిపించి బయటపడాల. ఎట్టయితే అట్టింది. బయట వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎవరితో మాడాలి, ఎట్ట అప్రోచ్ కావాలి, ఏమీ తెలియదు బే. ఏమి ఒక్క దమ్మిడి తెలియదు నాకు, ఒక్క రవ్వ తెలీదు. బాయిలో నుంచి బయటకైతే పడినా, యాడికి పోవాలా తెలీదు. మళ్ళీ ఊరికి పోయినా. అంటే సీరియల్ నుండి బయటకు వచ్చిన తర్వాత జర్నీ 2 సంవత్సరాలు తమ్ముడా. సీరియల్లోకి రావడమే అసలు యాదృచ్ఛికం. నాకు అసలు తెలియకనే వచ్చేసాం. నెక్స్ట్ ఏం చేయాలా, ఎవరిని అప్రోచ్ కావాలా, వాట్స్ ప్రాసెస్, వాట్స్ ప్రొసీజర్, వాట్స్ ద రైట్ అప్రోచ్, ఐ నో ఐడియా. ఎవరితో ఏం చేయాలి తెలియక ఇంకట్ట కాదులే అని 2 నెలలు ఉన్నా. ఆ గూగుల్లో ఆఫీసులు అడ్రస్లు కొట్టుకొని నేరుగా పోతే ఏం మర్యాద ఇస్తారు తమ్ముడా. గూగుల్లో ఆఫీసులు అడ్రస్లు కొట్టుకొని ఏమన్నా ఈ మాతో ఆర్టిస్ట్ నా సీరియల్లో చేసానా, ఏమన్నా ఛాన్స్ ఉంటే ఏంటంటే యాడ అది అసలు అనుచితం, అసలు అర్థం ఉండదు దానికి. అట్ట ట్రై చేసిన బతాయ్ అన్నట్టు చూసినారు, నేరుగా ఊరికి వెళ్ళిపోయినా. తట్టుకోలేను కదా తమ్ముడా, అలవాటు పడిపోయిన ఒళ్ళు కదా, అలవాటు పడిపోయిన జీవాన్ని. మళ్ళీ ఊరిపోయినా. ఇంక ఊరిపోతే కరోనా టైంలో నీకు తెలిసిందే, ప్రాక్సీలు పెట్టుకొని వెనకల ఎవడో చెప్తా ఉంటే వీడు అనుకుంటా ఉద్యోగాలు సంపాదించేసి 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకున్నాడు. మా నాయన బాగా చదువుకున్న ఆయన, బిఎడ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. అప్పట్లోనే కొద్దిగా ప్రైవేట్ సెక్టర్ గురించి తెలిసిందే. సో మారిపోయింది కదా, ఎక్కువ అడ్మిషన్లు తెచ్చుకుంటే నీకు మంచి పోస్ట్. బాగా చదువు చెప్తే కాదు, నువ్వు ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని అడ్మిషన్లు తెచ్చితే నీకు పోస్ట్ అంత ఉంటుంది. దాంట్లో మన ఆయన ఆత్మగౌరవం, ఆత్మ అభిమానం దెబ్బతినేది. వద్దు బే,
చెప్పినంత మందికి చెప్పిన, నా లెక్చరర్స్ కి మా నాయన చదువు చెప్పినాడు, నా సబ్ జూనియర్స్ కి, నా జూనియర్స్ కూడా మా నాయన చదువు చెప్పినాడు. 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. వద్దురా ఇంక మిమ్మల్ని పెద్దలు చేసా, ఇంక నాకు వద్దు, నీకు అమ్మని వచ్చి సేద్యం చేసుకుంటా అని సేద్యంలో దిగిపోయినాడు. సో ఇట్టుండే మనిషి చదువుకున్న ఆయనకు పుట్టిన చదువుకుని కొడుకుని నేను, చదువుకున్న వాళ్ళకి పుట్టిన చదువుకోని వాళ్ళే సంపాదించుకున్నా. వాళ్ళని తక్కువ చేయటం లేదు తమ్ముడా నేను. వాళ్ళ జీవితం జనరల్ గా చదువుకొని ఎవరైతే కొంతమంది ఉంటారో ఫార్మర్స్, వాళ్ళకు ఉన్నటువంటి కొడుకులు వాళ్ళు చదువుకొని కూడా కొంతమంది వ్యవసాయం చేస్తున్నప్పుడు, అంటే చదువుకున్నటువంటి ఫాదర్ కి మనం కూడా ఎందుకు వ్యవసాయం చేద్దాం థింక్ వచ్చింది మీకు? ఆ థాట్ వచ్చింది, కానీ మనం ఒకరి గురించి మాట్లాడుతాం, ఎందుకు వాళ్ళ జీవన శైలి వేరే. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలా, ఇంట్రెస్ట్ ఉంటే అటైన్ చేసుకోవచ్చు. నీ లోపల ఉండింది అనుకో సేద్యం చేయాలి నేను అని, నువ్వు ఎట్టయినా ఒక 2-3 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా చేయొచ్చు. మాక్సిమం అట్టడి దేవుడి దగ్గర నేను చాలా మంది చూడాల. రెండోది నాది వెసలుబాటు ఏంది, నేను సినిమా ఇండస్ట్రీలో చేసుకునేదని వెసలుబాటు ఉండదు. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఇది నేను జనాలతో ఎక్కువ కలిసాను, మిత భాషని. అది నీకు చెప్పే కదా, ఐ హావ్ 2 సార్ట్ ఆఫ్ మైండ్ సెట్స్. ఉంటే 100% ఉంటా, లేదంటే అసలు కొన్నాను. సో ఇట్లా నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఊర్లో. ఒకడే ఇద్దరు ఉంటారు, ఇద్దరు కాదు ఒకడు ఉండేది. ఉడితే మాడతా, లేదంటే ఇంక నేరుగా చెట్ల కాడికి పోయేసి బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఏదన్నా హై మూమెంట్ ఉన్నా లో మూమెంట్ ఉన్నా చెట్ల మధ్యలో కూర్చుంటా. చెట్ల మధ్యలో కూర్చున్నప్పుడు చల్లటి గాలి ఒకటి వచ్చి చెట్లు అట్లా ఊగుతూ ఉంటే మా పూర్వీకులందరూ నాతో మాట్లాడుతూ ఉన్నట్టు, ఏరానైనా అని చంపని తడుముతూ ఉన్నట్టు ఒక మధురమైన భావన కలుగుతుంది. సో ఇంకా మొత్తం నాకు అదే. సో ఇంకా నాకు కాలక్షేపం అదే, వృత్తి అదే, నా వ్యక్తిత్వం అదే, మనస్తత్వం అదే, నా అస్తిత్వం అదే. మీది ఒక వీడియో 1.9 మిలియన్ పోయింది, మీరు చూసిన వీడియో? చూసేటప్పుడు ఇంతకుముందే ఇది ఐ లైక్ దిస్ వీడియో అన్న. ఈ వీడియో 1.9 మిలియన్ పోయింది. సో చూసా ఫస్ట్, ఉంటాయి కదా జనరల్ గా, ఎవడో వస్తాడా వ్యవసాయం చేద్దాం అని దేనికే సోషల్ మీడియాలో అనుకునే మూమెంట్ లో నేను చూసాను, అచ్చా సినిమా యాక్టర్కి ఈ వ్యవసాయం చేయడం ఏంది అప్పుడు నేను అందుకే మీకు ఫస్ట్ మెసేజ్ నేను పెట్టింది, అన్న ఐ లవ్ యూ అన్న. ఆ ఒక్క మెసేజ్ నేను స్టార్టింగ్ లో, నేను ఇప్పటిదాకా నా కెరియర్ లో ఎవ్వరికి పెట్టలే అన్న ఐ లవ్ యూ అన్నా అని. నేను జస్ట్ ఈ సంతోష్ అన్న అని ఆయనకు చెప్పిన. సెకండ్ ఐ లవ్ యూ అన్న అని మీకు చెప్పిన అన్న. నాకు చదువు నేర్పిన, నాకు ఈ ఫీల్డ్కి తీసుకొచ్చిన మా సార్ కూడా చెప్పలే ఐ లవ్ యూ అని. సో లిటరల్గా అంత బేస్ ఆఫ్ వాయిస్ ఎట్లా ఆ వాయిస్ ఎట్లా ఆ వాయిస్ వస్తుంది నేను ఎప్పుడు అనుకోలే. ఎట్లా అదేం లేదు తమ్ముడా, ఏదో పెరిగే పద్ధతిలో అది హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. వీడియోస్ అదే వాయిస్ లో బేస్ వాయిస్ లో చేయాలని అనుకున్నారా, లేకపోతే జనరల్ వాయిస్ అట్లనే? అట్లా లేదు, నేనేమి ఐ నెవర్ మేక్ వీడియోస్ ఆన్ స్క్రిప్టెడ్ థింగ్. నేను ఒక స్క్రిప్ట్ రాసుకొని పోను, సేద్యం చేస్తూ ఉంటా, ఆలోచిస్తూ ఉంటా, ఏదో ఒక ఆలోచన తడుతుంది చూడు. నీకు చెప్పినా కదా, తెలుగు పట్ల మంచి మమకారం, తెలుగు పట్ల మంచి ప్రీతి ప్రేమ ఉండదని. తెలుగుని బాగా మా ఆయన చిన్నప్పటి నుంచి మహాభారతం రెఫరెన్స్ బాగా ఇస్తూ ఉన్నాడు. సో మహాభారతం ఇనేది అయినే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటా. ఆ తెలుగు స్పష్టత, క్షుణ్ణత అవన్నీ ఉంటాయి. సో ఆలోచనకి ఆటోమేటిక్గా పదాలు అల్లకపోతూ ఉంటాయి. ఆలోచన వచ్చింది అనుకో, ఈ ఆలోచన మీద వీడియో తీయాలబ్బా, ఓకే ఆలోచన అట్ట ఇటు పెడతా ఫోను, అంటే పని చేసుకుంటా పాడు చేసుకుంటా, ఆలోచన వచ్చింది, ఆలోచనకి పదాలు అల్లకపోయి నోట్లోంచి సెంటెన్స్ బయటకు వస్తుంది, పెడేస్తా ఫోన్. ఒకసారి నాకేంటంటే సరిగ్గా వస్తుంది కంటెంట్, కానీ ఇంగ్లీష్ వర్డ్ ఏదన్నా ఒక్కటి వచ్చినా నాకు అన్నం అసలు ఒక పచ్చటి అరిటాకులో పంచపక్ష పరమాణాలు వేసి లాస్ట్లో ఒక పురుగు పడితే మొత్తం ఎట్టయిపోతుంది. అట్లా నేను ఇంగ్లీష్ని తప్పట్టల్లా. ఇంత స్వచ్ఛంగా వచ్చింది, ఒక్క ఇంగ్లీష్ పదం వచ్చింది నాకు నచ్చదు, మళ్ళీ మొదటి నుంచి తీస్తా. తెలుగుని చూపియాలా, మన భావనని, భావజాలాన్ని పదజాలంతో చూపియాలా, మన స్లాంగ్ తెలవాలి బయట. స్లాంగ్ గురించి చెప్పిన తమ్ముడా, ఏంటికి నేను కడప స్లాంగ్ని వాడతానంటే, తమ్ముడా నేను ఆర్టిస్ట్ని, నాకు మీ తెలంగాణ స్లాంగ్ వచ్చు, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఆ స్లాంగ్ వచ్చు, మా రాయలసీమలోనే నెల్లూరు ఉండదు, చిత్తూరు ఉండదు, అనంతపురం ఉండదు, కడప ఉండదు, కర్నూలు ఉండదు, 5 జిల్లా లాంగ్వేజ్లు వచ్చు. మాదే నేను ఏంటికి అంత ఒత్తి వాడతానంటే, కడప అంటే నీకేం తెస్తాముడా? బాంబులు, ఇంకా రాళ్ళు, కత్తులు, ఇంకా ఫైట్, ఇంకా ఉంటది కదన్న జనరల్ కడప అదే ఫ్యాక్షనిజం అనేది ఒకటి. కడప అంటే కత్తులు అంటే జనరల్ గా నేను ఏంటంటే కడపకి అట్లా 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 ఆ విధంగా నెగిటివ్ కోణంలో అది బయట జనాలకు తెలిసింది. ఆ పోర్ట్రేట్ కడప
అమ్మో మీరు కడుపులో అన్న మీరు ఫ్యాక్షనిస్ట్ అన్న మీరు అంటే కత్తులు ఉంటాయన్న కడుపులో బాంబులు ఉంటాయన్న మీరు బాంబులు తయారు చేశారు. సో ఈ కోణంలో వస్తుంది. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినాక కడప అంటే బాంబులు కాదు, కడప అంటే ఓన్లీ బాంబులు కాదు, కడప అంటే కడపలో బాంబుల కంటే ఎక్కువ టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు ఉన్నారని లైక్ ఫస్ట్ టైం కడప అన్నప్పుడు తెలిసి. అది తమ్ముడు, అది నాకు కావాల్సింది. నేను మాట్లాడే విధానం, నేను మాట్లాడే భాష, నేను మాట్లాడే భాషతో ఇబ్బి కడపడే. తర్వాత ఆ ఆలోచనలో నుంచి ఇప్పుడు మనిషి ఇదో ఇటు మీసాలు పెట్టుకొని ఉండేసి, మీసాలు అనేది నా చిన్నప్పుడు నాకు వచ్చిన లుక్ తమ్ముడు. అది కాక నేను సినిమాలన్నీ కమిటీ అయినా కాబట్టి ఇది మెయింటైన్ చేస్తున్నా. బట్ లుక్ డజంట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు చూడు. సో అట్లా మనిషిని చూస్తాను, అమ్మో మోటుగా ఉన్నాడు, మొండిగా ఉన్నాడు, అమ్మో నాటుగా ఉన్నాడు, ఏ హేస్తాడు, ఇటు దూరంగా ఉండాలా అనే రకంతో కాకుండా మాట్లాడితే తెలుస్తుంది. మేము మొరటుగా ఉంటాం, మృదు స్వభావం, మొండిగా ఉంటాం, మెతక మనస్తత్వం, మూర్ఖంగా కనపడతాం, కానీ ఎంతో మధురమైన జనాలు. సో ఈ ఆలోచన పోగొట్టాల. కడపలో బాంబులు కాదు, నువ్వు అన్నావు చూడు, కడపలో బాంబుల కంటే ఎక్కువ టాలెంట్లు ఉన్నాయి. కడప అంటే కత్తులు కాదు, కత్తి లాంటి కుర్రోడు ఉన్నాడు. కడపలో బాంబులు తయారు చేస్తాం, సినిమాలు కూడా చేస్తాం. తయారు చేయటం లేదు తమ్ముడు, నువ్వు బలివుడు. ఇప్పుడు యాడ్ చేస్తాను. కడప ఇప్పుడు అదంతా మారిపోయింది. కడపలోంచి ఉన్నాయి కదా కడప అంటే జనరల్ గా బాంబులు అదంతా ఆయన వద్దులే తమ్ముడా, అది పెద్ద కథ, పెద్ద కథ ఇంత ఉంటుంది. కడపలో కళాకారులు ఉన్నారు. ఇప్పుడు లేవా అన్న కడపలో బాంబులు ఫ్యాక్షనిజం లేదన్న? ఎందుకుంటుంది తమ్ముడా, ప్రపంచం ఇంత వ్యాప్తి చెందింది, ప్రపంచం ఇంత విస్తరించింది. ఇప్పుడు అందరూ డబ్బు చూసుకుంటున్నారు, మంచి జీవితం చూసుకుంటున్నారు, సుఖంగా బతికేదాన్ని చూసుకుంటారు. కర్నూలు మీ దగ్గరే ఉంటుంది కదా? కర్నూలు కొంచెం దూరం. మాది చిత్తూరుకి కడపకు మధ్యలో ఉంటుంది. కడప జిల్లా ఇల్లు అయితే, ఈ డైలాగ్ గుర్తుపెట్టు, కడప జిల్లా ఇల్లు అయితే ఆ ఇంటి గడప మనూరు. మనూరు దగ్గర నుంచి గడప, ఇంకా తర్వాత అంతా ఇల్లు. ఎగ్జాక్ట్లీ. చిత్తూరు దాటేస్తావు, చిత్తూరు దాటిన తర్వాత కడప గుమ్మటి మన ఇల్లు, కడప గుమ్మం మన ఇల్లు, మన ఊరు. ఈ నుంచి మొత్తం కడప అనమాట. సో కడప దాటేసిన తర్వాత ఇటుపోతే అనంతపురం, ఇటుపోతే కర్నూలు వస్తుంది. సో అట్టుంటది. నేను చెప్పేది అదే తమ్ముడా, కడప అంటే కళాకారుడు ఒకడు ఉన్నాడు, కడప అంటే అబ్బా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ ఆలోచన ఇట్లా మరలిద్దాం అనే ప్రయత్నంలోంచి వచ్చిందే నా భాషని నేను వాడాలి. లేదంటే న్యూట్రల్ లాంగ్వేజ్ కూడా నాకు వస్తుంది తమ్ముడా. ఫ్లూయెంట్ ఇన్ తెలంగాణ స్లాంగ్ కూడా మాడతా. ఊలాలు ఎప్పుడు వచ్చిళ్ళు మంచిగా ఉండాలా, రేపుడా గిడి వినరా, ఇది ఎవరు మాడతారు, అటోళ్ళు మాడతారు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వచ్చింది అనుకో, ఎరా ఎక్కడికి వెళ్ళా, అప్పుడు పిదరా బాబా, ఏట్రా కాల్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, అప్పుడు బాబా, ఇలా కొంతమంది మాడతారు. ఇప్పుడు అనంతపురంకి వచ్చినాం అనుకో, రాయలసీమలో 4 స్లాంగ్లు ఉన్నాయి తమ్ముడా. సినిమాలు కొద్దిగా న్యూట్రలైజ్ చేస్తారు. మేమేమంటాం, ఏం పోయి తిన్నా, ఎప్పుడు వచ్చా, అడిగి విన్నా అలా అంటాం. అనంతపురం వాళ్ళు వాంతేయాలి రా పనికి, యాటికి పోయింటివి, ఇప్పుడు సేమ్ పుష్పాలు. పుష్పాలు ఇది కాదు, పుష్పాలు చిత్తూరు. పుష్పాలు ఏం ఆడతారు, దారిపై పురుషుని మచ్చా వ్యాపారం డల్ రా, అట్లా వస్తుంది కొంచెం. సో అట్లుంటాయి. నాకేంటంటే ఇది నా కాన్సెప్ట్, ఇది కడప స్లాంగ్ లో నేను తీయాలా. నేను చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ వచ్చింది అదే. ఈ ఆలోచనని మార్చాలా, ఒక్క రవ్వన్న మార్చాలా. నేను దేవుడి దైవేచ్ఛ వల్ల, కలమ్మ తల్లి కనికరం వల్ల, కరుణ వల్ల నేను నాటక రంగంలోకి వచ్చిన, నా కళ వల్ల. సో ఇది ఇట్లే వదిలేకుండా దీన్ని, నా వ్యవసాయాన్ని 2 చేతులు జోడిస్తే నమస్కారం, అట్లా 2 ఫీల్డ్స్ని జోడి, 2 కళ్ళ లెక్క, 2 దమ్మల లెక్క, 2 కండరాల లెక్క, 2 తొడ లెక్క. సో విషయం 2 చేతులు జోడించి నమస్కరించినట్టు 2 కళ్ళలను కలిపి, కడప అంటే బాంబులు కాదు, కత్తులు కాదు, నేను ఒకడు ఉన్నాను, కళాకారులు ఉన్నారు, మేము మృదు స్వభావం, మెతక మనస్తత్వం, మధురమైన మనుషులం, మర్యాదస్తులు అని చెప్పడానికే నా అప్రోచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ సినిమా ఫీల్డ్కి ఎట్లా వచ్చారన్న తర్వాత, అంటే కరోనా టైం తర్వాత? సో ఈ దేవరా మూవీలో ఎట్లా జాయిన్ అయ్యారు? అదే ప్రతి ఒక్కటి తమ్ముడు, ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. సీరియల్ అయిపోయిందా, సీరియల్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఏమీ లేవు, ఖాళీగా అదే ఈ అప్రోచెస్ ఎట్లా చేయాలా, ఎట్లా ఎతకాలా, ఎట్లా మాట్లాడాలా, ఎవరిని కలసాలా, ఎంత మాట్లాడాలా, ఎంత మాట్లాడకూడదు, ఎట్లా నా ఒంటిని నేను మార్చుకోవాలా అనే ప్రయత్నంలో ఈ స్లాంగ్స్, లాంగ్వేజెస్, ఎక్స్ప్రెషన్స్ అన్ని నేర్చుకుంటానే వచ్చిన. కలమ్మ తల్లి నాకు ఆ టైం డ్యూరేషన్ ఇచ్చింది.
నేర్చుకుంటూ వచ్చిన తర్వాత దయవేచ్చుకొద్ది నేను అప్పుడు సీరియల్లో నటించేటప్పుడు ఒక అతను పరిచయం అంటే అతను మళ్ళీ నాకు కోయిన్సైడ్ అయ్యి మళ్ళీ నాతో కొలైడ్ అయ్యి మళ్ళీ మేము కూర్చుంటే తర్వాత అతనికి తెలిసిన 2 ప్రాజెక్టులు నన్ను రెఫర్ చేస్తే నేను వెళ్ళి ఆడిషన్ చేయడము 2 సీరియల్కి హీరోగా నేను ఓకే అయిపోయినా 2 సీరియల్స్కి. కానీ సీరియల్లో చేస్తే మళ్ళీ బాయిలోకి వెళ్ళిపోయి కప్పలా బతుకుతాం. ఈ సంక్షేమం ఈ సందిగ్ధంలోంచి బయట కట్టబడాలి. చేద్దామా వద్దా బతికేస్తాము మళ్ళట్ట అనే ఆలోచన. ఆ ఆలోచన నుంచి బయటకు పడేదానికి ఒక సినిమా ఆఫర్ వచ్చింది హీరోగా. దీంట్లో తప్పించుకుని ఓకే నన్ను ఓకే రైట్ ఇట్టబో అని చెప్తున్నాడు దేవుడు. వదిలేరా ఇట్టబోరా చెప్పినా ఇట్టబో అని ఇట్ట వదిలేడు. హాయిగా వదిలేస్తే ఇదే ఆగిపోయింది సినిమా. దీన్ని నమ్ముకొని వీటిని వదిలేసిన అయిగా నాకు పడి ఉంటే అమ్మ కోయిట్లో ఉంటుంది తమ్ముడా, ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, దానికోసం కోయిట్లో ఉంటుంది. నాన్న నేనే ఇంటి దగ్గర ఉంటాం, మేమే అన్నం చేసుకుంటాం, మేమే సేద్యం చేసుకుంటాం, మేమే ఒకరికొకరు. సో మా అమ్మని ఇంటికి పిలిపించేస్తూ అప్పులు తెచ్చి 1 సంవత్సరంలో 2 లక్షలు నెల కంటే అంత సంవత్సరంలో 20 లక్షలు ఇసుక బాగా నా ఖర్చులు నేను తీయేసా. మా అమ్మకి 20 లక్షలు కట్టేస్తే బ్రహ్మాండంగా ఇంటికాడికి వచ్చి ఉంటుంది, మా అమ్మ నేను చేసి పెడతా సుఖంగా ఉంటారు వాళ్ళు అనుకునే ఆలోచన. సినిమాలలో ఆ 2 పోయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం అట్టే ఐఎంఐలో పడిపోయినా. మళ్ళా దయవేచ్చి వల్ల ఒక మనిషి బాబీ సార్ పర్సనల్ మేనేజర్ నాకు పరిచయం అయ్యి నేను ఆయనతో మాట్లాడితే బాబీ సార్ ఆఫీస్కి ఒక 3-4 రోజులు పోతే బాబీ సార్ ఏం తమ్ముడు ఏమన్నా మాట్లాడాలా అన్నాడు. అప్పుడు ఇంకా మాట్లాడి ఆ మనిషితో మాట్లాడబట్టే ఆ గొప్ప ఆయనతో మాట్లాడబట్టే నాకు వాల్తేరు వేరేలో ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చిన తర్వాత వాల్తేరు వేరేలో నేను చేసినాను సార్. నాకు ఇంకా వచ్చింది డిగ్రీ పట్టం వచ్చింది. ఉన్నారా వాల్తేరు వేరేలో? ఉండదమ్ముడా అంత రవ్వ ఉంటలే. దయచేసి 3-4 సార్లు పిలిచినారు బాబీ సార్. అప్పుడు నేను పులి మేక వెబ్ సిరీస్ చేస్తా ఉండే, ఒకసారి రాలా. రెండోసారి మా నాయన ఇంటికాడ సేద్యం పెట్టుంటే ఊర్లో ఉన్నాయి, అర్జెంట్గా రావాలా. అక్కడ పెద్ద ఆర్టిస్టులు ఒకే రోజు డేట్ ఇచ్చారు. నా క్యారెక్టర్ వెళ్ళాలా, నేను వెళ్ళలేకపోయినా. ఆడికి బాడీ కార్ ఆడుకొని వస్తాను సార్ అంటే వద్దమ్ముడా ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎందుకు రిస్క్, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను నీకు ఏదో ఒక రోల్ ఇస్తా అనే మాట చెప్పినాడు. సరే అని వదిలేసిన. 3వసారి ఆయన మాట మీద రాజమండ్రికి పోయినా. కొన్ని కారణాల వల్ల ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. తర్వాత 4వసారి కూడా సార్ పిలిచినారు. ఆ 4వసారి పోవటం ఆ జస్ట్ ఊరికే మాట ఇచ్చినారు సార్ నిలబెట్టుకోవాలా. పాపం అసలు పాసిబిలిటీ లేకుండా కూడా ఇచ్చినాడు. నేను ఆడికి పోవడం అక్కడ మీ అన్న ఎఫర్ట్స్ చూపించినాడు. మీ అన్న తెలివితేటలు వాడి ఇప్పుడు నిన్ను ఆడ వరకు తీసుకుని పోతాం, నువ్వు ఎట్లా నటించాలని లోపల నుంచి రావాలి. నువ్వు గ్యాంగ్ లో మెంబర్, నువ్వు రవితే ప్రకాష్ సార్ పెద్ద గ్యాంగ్ ఉంటుంది, 10 మంది పెద్ద నా కొడుకులు అట్ట వాళ్ళలో ఒకడిని 10 మందిలో నిన్ను నువ్వు ఎట్ట మెరుగుపరచుకోవాలో నువ్వు చూపించుకోవాలా. అట్ట కాదు ఇట్టు కాదు అనుకొని మైండ్లో ఆలోచన చేసుకుని రవితేజ సార్ని అటాక్ చేసేటప్పుడు వెనకాల ఉంటా, ఖాళీగా ఎందుకు ఉండాలా. ఆయన ముందర నుంచి అటాక్ చేసినప్పుడు నేను ఇటు దూకుతా. మా అంటే సార్ ఏమంటాడు, తమ్ముడు నువ్వు కదలో తమ్ముడు డిస్ట్రాక్షన్ వస్తుంది అంటాడు. అంతే ఓకే అని దూకేశాను. ఇట్ట పోతా కొట్టడానికి అంతే. ఆయన ముందర నుంచి కొడతారు, ముందర ఆయన కొట్టేసి చూసి నేను భయపడి వెనక్కి వెళ్ళిపోతా. ఈ జర్క్ అనేది నువ్వు ఒక హీరోని చూస్తూ ఉంటావు, వెనకల నుంచి ఒకటి మూమెంట్ ఇస్తే ఎట్టుంటది నీకు, లైట్ గా కొద్దిగా అమ్మో ఈడు వచ్చినాడు అన్నట్టు ఉంటది. అదొకటి వాడుకున్నా. ఇంకోటి ఏంటంటే సార్ని అటాక్ చేసేటప్పుడు దూకిట్ట అటాక్ చేస్తాం అనమాట. అప్పుడు ఈ మాత్రం పెద్ద కుప్ప వేయించుకున్నా. ఆ తంతులు గింతులు ఆ టైర్లు అవి ఉంటాయి కదా తమ్ముడా, ఈ కుప్ప వేయించుకున్నా. ఎగిరి దూకితే మనం కనపడతాం కదా 10 మందిలో. అది గన పొరపాటున దూకి కాలు పెట్టేటప్పుడు కాలు అట్ట ఇట్ట పెట్టినావా మెడివి ఇరిగిపోతుంది, ఇట్ట ఇరిగిపోతుంది. అంత రిస్క్ ఉన్నా కానీ చేశా. కనపడద్దా ఫస్ట్ టైం థియేటర్ కనపడాలా, రిస్క్ చేయాలా, చేశా. దైవేత్స వల్ల ఏం కాల. అడిగి కొంచెం తిరిగింది, ఆయన మళ్ళీ ఎడంకాలు తీసుకొచ్చి ఇట్టు పెట్టేసి ఇట్టు నిలబడేసా. అది చూపిస్తాలే నీకు సీన్. అంతే, ఆడొక డైలాగ్ పడింది, కనపడినాము చాలు. ఇంకా అదే రకంతో అది పెట్టుకునే. మంగళవారంలో ఛాన్స్ రెస్టారెంట్లో అజయ్ సార్ కూర్చొని ఉంటే నేను పోయి అప్రోచ్ కావటము. NTR 31లో నేను 30లో ఆడిషన్ నేను సొంత డైలాగ్ రాసుకున్నా. అది చెప్పటము, ఫస్ట్లో ఛాన్స్ లేవు అన్నీ అయిపోయినాయి అంటాము. డైలాగ్ చెప్పిన తర్వాత మళ్ళీ కొద్దిగా విషయం ఉన్నట్టున్నదని ఆలోచించి ADని కలవమంటాము. తర్వాత సెట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ 2 సినిమాలకు హీరోగా చేసిన అతనితో ఆ క్యారెక్టర్ చేద్దాం. మంగళవారం చూసినా, మంగళవారం నేను చూసా. చూడదమ్ముడా చూడకుండా నీకేం చెప్తున్నా. జనరల్గా ఏంటంటే నేను సినిమా టాపిక్స్ ఎక్కువ
అంత పొలిటికల్ టాపిక్స్ ఉంటాయి కదా అది. బట్ బట్ ఐ లవ్ యూ కాబట్టి ఐ వాంట్ టు డూ. చూడు బాగుంటది ఒక డైలాగ్ ఉండదు బే, ఒట్టి కళ్ళతో యాక్ట్ చేయాలి, ఒట్టి కళ్ళతో యాక్ట్ చేయాలి. నాకు భలే నచ్చింది ఆ క్యారెక్టర్. ఇంకా అది ఆ సార్ ఆ పర్సన్ రాకపోవడము, అది నాకు రాసి పెట్టో కలమ్మ తల్లి నాకు కనుకరించో నా అదృష్టమో యాదృచ్ఛికమో తెలియదు, ఆ మనిషి రాలేకపోయినాడు వేరే కమిట్మెంట్స్ తో. సో నేను ఎంటర్ కావడం అది చేసేసిన తర్వాత దేవర ఆ మధ్యలో స్టార్ట్ అయింది. మీరు రవితేజ సార్ తో అంటే చేశారు కదా, సో ఎట్లుంటది అన్న సెట్ లో రవితేజ సార్? ఆయన ఎనర్జీ వేరే రకం బి. ఆయన అంటే ఎట్లుంటదంటే ఇట్స్ ఆల్ హ్యాపెన్ ఇన్ యువర్ మైండ్. లోపల ఎట్లుండాలంటే ఆయన ఎప్పుడు నాకు అసలు వయసు అనేది లేదు బే అనే రకంతో ఉంటారు రవితేజ సార్. నేను గమనించినంతలో, నేను చూసినంతలో అసలు బాగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, మైండ్ ఎప్పుడు హై లెవెల్లో పెట్టుకుంటాడు. అసలు చిన్నటి ఏమన్నా వచ్చినాయి అనుకో కేర్గా చేయడు. నేను అర్థం చేసుకునేంతలో ఆయన మైండ్ ఎనర్జీ లెవెల్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ పైన పెట్టుకుంటాడు. చిన్న బాధ, కోపం, దేశం, ఈర్ష్య అట్లాంటి నెగిటివ్ ఎమోషన్స్ కి చాలా దూరంగా ఉంటారు నేను అర్థం చేసుకున్నాను. సో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, నెగిటివ్ ఎమోషన్స్ పట్టించుకోడు. ఇంకా చిరంజీవి సార్ అంటే ఆయన మృదు స్వభావులు, గొప్ప మనస్తత్వం గలవారు. వాళ్ళ గురించి మనం ఎంత సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మహా అరణ్యం. సముద్రం అయితే చిన్న నీటి బిందువు నేను, మహా అరణ్యం అయితే మొలకెత్తిన విత్తనాన్ని నేను, మహా విధ్వంసం అయితే చిన్న అంశం నేను. సో ఎన్టీఆర్ అన్న, మీరు ఎన్టీఆర్ సార్ తో కూడా యాక్ట్ చేశారు కదా. సో ఎన్టీఆర్ సార్ అంటే మీకు తెలుసు కదా, డివోటీస్ ఉంటారు ఎన్టీఆర్ సార్ కి, భక్తులు ఉంటారు. సో మా ఫ్రెండ్ సూర్య, సేమ్ మీ పేరేమో ఫ్రెండ్ కూడా ఉంటుంది సూర్య. ఎప్పుడైనా నా లైఫ్ లో ఎన్టీఆర్ ని నేను చచ్చిపోతున్నప్పుడు కూడా నాకు ఎన్టీఆర్ సారే కావాలి, ఆ పిచ్చి ఉంటుంది అన్న ఎన్టీఆర్ అంటే. సో మీరు ఎన్టీఆర్ సార్తో యాక్ట్ చేశారు కాబట్టి ఎట్లుంటుంది అన్న ఎన్టీఆర్ సార్ సెట్స్ లో? ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే లిటిల్ గా గూస్ బాంబ్స్ వస్తాయి, అంత పర్ఫెక్షన్ ఉంటుంది ఎన్టీఆర్ సార్. ఒక్కసారి ఎన్టీఆర్ సార్ మైండ్ లో ఏదైనా చెప్పిరంటే అదే చేస్తాడు, మళ్ళీ దాంట్లో నో మోర్ ఉండదు, రిటర్న్ మళ్ళీ 2 times 3 times చేయడం చెప్తా ఉంటారు కదా. అదే తమ్ముడు, ఎట్లా అంటే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన ఆయనతో వర్క్ చేస్తూ ఉంటే పులితో పని పెట్టుకునేట్టు తమ్ముడు. ఆ ఆరా, ఆ వైబ్స్, ఆ ఫ్రీక్వెన్సీ, ఆయన మంచి గాంభీర్యం, ఆ టీవీ, ఆ శౌర్యం. అంటే నటన రంగం కోసమే జన్మనెత్తిన కారణ జన్ముడు, ఇంకా అంతకంటే ఏం చెప్పలేదు. నటన రంగం కోసం జన్మనెత్తిన కారణ జన్ములు ఎన్టీఆర్ సార్. కళని అభిమానించే ప్రతి ఒక్కరూ అభిమానించదగ్గ అరుదైన అత్యున్నతమైన నటులు ఎన్టీఆర్ సార్. కళని అభిమానించే ప్రతి ఒక్కరు అభిమానించాలి, లేదంటే కళకే కలంకం. అది మాత్రం నేను చెప్పగలుగుతా. ఎట్లుంటారంటే ఇది నేను చేయాలా, ఓకే, ఎంత కష్టమైన చేస్తా, ఎంత ఒకేసారి వింటాడు కానీ ఒకటేసారి చెప్పడంతో అది నేను చెప్పేది. సెకండ్ టేక్. ఇప్పుడు ఒక యుద్ధం కురుక్షేత్రంలో అర్జునుడు ఏ రకంతో యుద్ధం చేస్తున్నాడు అంటే మాటల్లో వర్ణించగలుగుతా అసలు. ఇంకా అంతే, గాంధీవదారుడు అర్జునుడు, అబ్బా నరికినాడు రా తలక, ఈడొచ్చిపడిందిరా, అబ్బా 100 మందిని ఒకే ఏటికి నరికినాడు రా, ఒక్కసారి సంధించినాడు రా అంట అర్జునుడు. ఆ రకంతో ఇప్పుడు మొన్న విరాట్ కోహ్లీ సార్ సెంచరీలు అయ్యి కొడితే ఆ మనిషికి కేకలు, కేరింతలు అవన్నీ అట్టేస్తారా, అట్లా. పోతే పులి ఏటాడుతూ ఉంటే నువ్వు పక్క నుండి చూస్తూ ఉంటే ఎట్టుంటది నీ గుండెల్లో, ఆ రకంతో ఉంటది. సో ఆయన బలం అది, ఆయన బలగం అది, ఆయన చెప్పలేం. అరవింద సమేతలో స్లాంగ్ అది అబ్బా, ఒక డైలాగ్ చెప్తాను అరవింద సమేత. చెప్తా పులెందల పూలంగడ కాడి నుంచి కడప కోటరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుడిచి కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గన్నులో దాంకున్న బెళ్ళగం పొలాల్లో పండుకునే వదల, తరుముకుంటా వస్తా తలకాయ కోస్తా. I like your voice, I love your voice, I love the perfection of Junior NTR sir. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఇది కాదు, నాకు దేవుడు కనుకరించి స్టేజ్ పైన ఎన్టీఆర్ సార్ ముందర కూర్చొని మాట్లాడేదానికి ఒక అవకాశం వస్తే ఆ అర్హతని నేను అర్హుడనని సద్వినియోగం చేసుకోవడానికి స్పీచ్లు ఇప్పటి నుంచి రాసుకోండి తమ్ముడు. దేవరాలు నా చిన్న క్యారెక్టర్ తమ్ముడు, ఎన్టీఆర్ సార్ పక్కనే ఉంటా, డైలాగ్ ఉంటుంది, అంత జరిగిపోతుంది. నాకు దేవరా సినిమా అనేది ఒక ఇంటర్న్షిప్ లాంటిది. చదువుకునే పిల్లకాయకి పెద్ద సీనియర్స్ తో
ఒక 10 lakhs బడ్జెట్ 1 month కి ఇస్తా అంటే ఎట్లుంటుందో అంటే చదువు లెక్క అనేది మాట కాదు, లెక్క కాదు, అనుభవం ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు నేను చిన్న పిల్లోడిని, ఇప్పుడు విలువిద్య నేర్చుకునేవాడిని తీసుకుని పోయి అర్జునుడు వేస్తున్నాడు చూడండి, అర్జునుడు పక్కన నిలబెడితే వాడికి ఎట్టుంటది. నేను ఆ రకంతో నటన రంగంలో బుడిబుడి అడుగులేసే చిన్న బిడ్డని, నేను చిన్న పిల్లోడిని. అట్లాంటిది నటన రంగంలో ఆయన తారాస్తాయి, తారకన్నా తారాస్తాయి. ఆయన పక్కన నేను ఆయన ఎట్లా మాట్లాడతాడు, ద వే హీ వాక్స్, ద వే హీ డెలివర్స్ ద డైలాగ్, ద వే హీ లుక్స్ పీపుల్, ద వే హీ మాడ్యులేట్ హిమ్సెల్ఫ్. ఆయన నడిచే విధానం, ఆయన ఆలోచించే విధానం, ఆయన చూసే విధానం, ఆయన కదలికలు అన్ని గమనిస్తూ ఉంటాయి తమ్ముడా. ఒక విద్యార్థిని నేను ఆయన పక్కన. ఆయన నాకు అది అంటారు కదా, అబ్బా ఇది చెప్పకూడదు, చెప్తానా, కానీ ఈ రెఫరెన్స్ నేను దేవరాజు నాకు కాలం కనుగరించి నేను చెప్తే, అబ్బా ఈరోజు నా దగ్గర అన్న చెప్పినాడు, ఇదే ఆడ చెప్తున్నాడు అని అనుకో. కంటికి కనపడకున్నా ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడు గురువులు ఎట్ట స్వీకరించినాడా? నేను ఎన్టీఆర్ సార్ అట్లా స్వీకరించిన. నాకు ఆయన కంటికి కడపడినది గురువు, చదువు నేర్పిని పంతులు నాకు, నా వరకు ఆయన ద్రోణాచార్యుడు, నేను ఏకలవ్యుడిని. ఏదో ఒక రోజు ఆయన నన్ను చూడాలా, నా శక్తియుక్తుల్ని నేను ఆయన దగ్గర నుంచి ఆయనకే తెలియకుండా నేర్చుకున్నట్టు ఆయనకి తెలియాలా, ఆయనకి నేను తెలియజేయాలి. అదే నాకుండే ప్రథమ. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి అన్న, ఒక్కొక్క హీరో గురించి చెప్తా. సో ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పీపుల్స్ మ్యాన్. అలాంటి స్టార్డమ్ ఎవరికి లేదు. అ మ్యాన్ ఆఫ్ స్టార్డమ్, స్టార్ ఫర్ ఎ రీజన్. జూనియర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్. భక్తులు ఆయనకు ఉండేది, భక్తులు. మ్యాన్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఎనర్జీ, ఇన్ఫైనైట్ ఎనర్జీ, ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది ఆయనలో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన సెటిల్ యాక్టింగ్ అంటే ఇది కొంచెం పెద్దదే, వన్ వర్డ్లో నేను చెప్పలేను. ఎందుకంటే ఎక్కువ యాక్టింగ్, ఒక యాక్టింగ్ని ఎంత పర్ఫెక్ట్ రెసిపీని ఇవ్వగలుగుతుంది తమ్ముడా. ఇంత చేస్తే ఇది పండుతుందంటే అంతే చేస్తారు. సో అట్లాంటి నిపుణులు, నటన నిపుణులు రామ్ చరణ్ సార్, నటన నిపుణులు. న్యాచురల్ స్టార్ నాని. అన్న ఆయన బేసిక్గా ఆయన లోపల ఉండేదాన్ని న్యాచురల్ ఆయన టైటిల్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ హిమ్. సో దర్ ఇస్ నో అడిషనల్ థింగ్ దట్ ఐ కుడ్ టెల్ అబౌట్. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అన్న ఆయన ఒక డిఫరెంట్ ఇది డిఫరెంట్ స్టైల్, అంతే. ఒక స్టైల్, స్వాగ్ అంతే అనుకో, యూత్ స్వాగ్. విజయ్ దేవరకొండ అంటే ఆ స్టైల్, ఆ విధానం, ఆ హెయిర్ స్టైల్, ఆ బాడీ, ఆ వే ఆఫ్ అంత డిఫరెంట్ ఉంటది కదా విజయ్ దేవరకొండ. అది ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, ఎంత ఉండాలో ఎంత ఉండాలో అంత ఉంటాడు ఆ మనిషి. మెగాస్టార్ చిరంజీవి. I can't say Godfather for Tollywood, Godfather for my debut in industry. నేను ఫస్ట్ సార్తోనే చేసిన. ఫస్ట్ చేయడం పక్కన పెడితే దైవేచ్ఛో లేదంటే దైవ బలమో లేదంటే తన రాతలో రాసిపెట్టి ఉండాది సినిమా ఇండస్ట్రీ అనే దానికి సంకేతమో తెలీదు. ఆల్ ది చిన్న రోల్ చేసిన తమ్ముడు. నన్నేంది సక్సెస్ మీట్కి పిలిచడం ఏంది, రామ్ చరణ్ గారు కుడిపక్క, చిరంజీవి సార్ ఎడం పక్క ఉండి నాకు షీల్డ్ ఇవ్వడం ఏంది. రొంత చిన్న రోలు, పెద్దది కాదు. ఒక్కరొంత కనపడతా, ఒక్కరొంత వినపడతా, ఒక్కరొంత అటాక్ చేస్తా, అంతే. దానికి పోయి ఇచ్చినారు. సో ఆయన దేవదూత నాకు, డెమిగాడ్ అండ్ గాడ్ ఫాదర్ ఫర్ టాలీవుడ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఐకాన్ అంతే. అదే ఆయన స్టైల్ని ఎవరు బీట్ చేయలేరు. పుష్పలో ఏమన్నా డైలాగ్, ఈసారి కానీ ఆ 7 కొండల ఎంకన్న స్వామి వెనకాల నుండి నన్ను కూసంత కాపాడి వదిలినాడా స్వామి, చాలా పెద్ద ఇప్పుడు స్వామి. ఈ డైలాగ్ నేను ఇన్స్టాలో మీరు చూసానా? అది కొంచెం మాడ్యులేట్ చేసి చెప్తా. ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి అన్న, మీరు ఇన్స్టాలో చెప్పిన డైలాగ్. తిరుపతి అక్కడ ఉంది కదన్న, తిరుపతి టెంపుల్ దగ్గర చెప్పారు కదా. నమస్తే పో, ఈసారి కానీ ఆ 7 కొండల వెంకన్న స్వామి నా వెనకాల నుండి కొంచెం తోడ్పాటు కలిగించి కొంచెం సాయ సత్కాల నుంచి కొంచెం ముందరికి దోచి వదిలినాడా స్వామి, చాలా పెద్ద ఇప్పుడు స్వామి.
నా ప్రయాణంలో నేను యాడేగని ఆగేదిలే, నా ప్రయత్నాన్ని నేను యాడేగని ఆపేదిలే. గుర్తుపెట్టుకో, నా పేరు రోహన్ సూర్య కనుమరెడ్డి. నేను మచ్చుగా వినపడతా, మచ్చుగా కనపడతా. సో అరవింద సామెతలో రాఘవరెడ్డి అని ఉంటాడు కదా, రాఘవుడు వీర రాఘవరెడ్డి. సో ఆ స్లాగ్ లో సూర్య కనుమారెడ్డి అనే ఆ స్లాగ్ వస్తుంది. అసలు వీరరాఘవరెడ్డి ఆ క్యారెక్టర్, అమ్మ ఆ క్యారెక్టర్ నేను రిలవెంట్ చేసుకోగలుగుతాను అప్పుడు. ఎందుకంటే నేను యాడ ఎట మాడాలి అట్ట మాడతా. ఇప్పుడు మా ఊళ్ళో కడప స్లాంగ్లో మాడతా, బయటకు వచ్చి ఇప్పుడు అరవింద్ సమేత వీరరాఘవలో సార్ విలేజ్ లో ఉన్నప్పుడు ఆ స్లాంగ్ ఎట్ట మాడతారా, తగ్గితే తప్పేమిరా, బసవయ్య కొడుకు తగ్గితే తప్పేమిరా, రోడ్లు జాగిలంగా ఉన్నాయి, 100-150 100 బో అట్లా మాడతాడు. అండ్ వెన్ హీ కమ్స్ టు టాక్ టు హీరోయిన్ అరవింద గారు, ఆమెతో ఎట్లా మాడతాడు, అరవింద నువ్వు ఎప్పుడు చూడని ఒక కొత్త మొగాన్ని నీకు పరిచయం చేస్తా. ఈసారి నువ్వు నన్ను హత్తుకునే ముందు ఒక్క క్షణం ముందు నేను కళ్ళు మూసుకుంటా. అలాంటి ఒక కొత్త మొగాన్ని నీకు పరిచయం చేస్తాను. న్యూట్రల్ తెలుగు లాంగ్వేజ్ మాడతారు, ఫ్లిప్ కడప లాంగ్వేజ్ మాడతారు. నేను అంతే. ఆయన అది చెప్పినా కదా తమ్ముడు, ఆయన నాకు ద్రోణాచార్యుడు. ఆయనకే తెలియకుండా నాకే తెలియకుండా నాకు ఆయన ద్రోణాచార్యుడు అయిపోయినాడు. ఏదో ఒక రోజు ఆయనకి నేను తెలియజేస్తా. ఆయనకి ఇంత షార్ట్ పీరియడ్ లో ఈ 50K వస్తుంది అనుకున్నారా? ఇంత షార్ట్ పీరియడ్, చాలా షార్ట్ పీరియడ్. నేను చూసిన కాడికైతే జనవరి 1 నుంచి తమ్ముడా, అంతకు ముందు 9,000-10,000 మంది నా బంధుమిత్రులనే అంటారు తమ్ముడా. నేను జనవరి ఫస్ట్ నుంచి ముందు 8,700 ఉన్నారు అప్పుడు. 8,000. సో నేను అనుకున్నా వాయిస్ బాగుంది, బట్ ఇది చూస్తారా చూడరా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఈరోజు జనవరి 10 జస్ట్ 9 days 10 రోజులు 31 రోజులు కదా. సరే ఫస్ట్ నేను చూసిన కదా, జనవరి 1కి 8,700, 9 days లో హాఫ్ సెంచరీ 40,000 50K. సో 40,000 అంటే 10K ఉన్నట్టే కదా. 40,000 ఓన్లీ 9 days. నాకు సంతోషం కంటే బాధ్యత ఎక్కువైపోయింది తమ్ముడా. 40,000 మంది నన్ను నమ్మి, నా మాటల్ని నమ్మి, నా చేష్టల్ని నమ్మి, నా తీరు నమ్మి నా వెనకాల నిలబడినారంటే ఎంత నమ్మకం పెట్టుకుంటారా. నాకు ఆనందం లేదు తమ్ముడా. ఆనందం ఒక రవ్వ ఉండదు 10%, కానీ బరువు బాధ్యత. నేను ఎప్పుడన్నా రేపు ఒక మాట తుల్లినా, ఒక మాట జారినా, నా చేష్టలు ఏమన్నా మార్పు వచ్చినా, ఒక రైతుగా నేను పోర్ట్రే అయినా కదా, రైతుగానే ఉన్నా, సినీ ఆర్టిస్ట్గా ఉన్నా, ఈ రెండిటికి ఇబ్బంది కలుగుతా. ఒక ఆదర్శప్రాయమైన ఆకృతిని, ఒక వ్యక్తిని వాళ్ళు నాలో చూసుకున్నారు. దానికి నేను భంగం ఎప్పుడూ కలిగకూడదని ఇక్కడి నుంచి నేను చేసేది ప్రతి ఒక్కటి ఇంతకుముందు 100% ఆలోచిస్తే ఇప్పుడు 300% ఆలోచించాలి. అంతేగా తమ్ముడా. పిల్లకాయలు, ఆడపిల్లకాయలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ ఫాలో అయినారు. నా వరకు నేను మిగతా వాళ్ళ మాతో ఇది నా ఫ్యామిలీ అని వదిలేసే రకమైతే కాదు. నేను చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు, నేను ఇప్పుడు నార్మల్ సాదా సీదా సామాన్యుని తమ్ముడా. నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఇంకా నా నెత్తి మీద ఒక 25 లక్షలు అప్పు ఉండదు. కానీ నా రోజు వచ్చిన రోజు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, నా వల్ల అయినంత మంచి నేను జనాలకు చేస్తా తమ్ముడా. ఆ దృక్పథం, ఆ ధ్యేయం, ఆ ఆశయం నాకు ఉండదు. దాంతోనే ముందుకెళ్తున్నాం. సో మీ ఫేవరెట్ మూవీ ఏంటన్నా? అరవింద్ సమేత వీరరాఘవ. అట్టని లేదు, ఎన్నిసార్లు చూసారన్నా? చాలా దూరం చూసిన బే. ఇప్పుడు కూడా నాకు ఎందుకు అంత పిచ్చి అంటే అరవింద్ సమేత వీరరాఘవ నేను చాలా రిలీట్ చేసుకోగలుగుతా తమ్ముడా. మా ఊరు కడప అది ఇది నేను చాలా రిలీట్ చేసుకోగలుగుతా. అరవింద్ నేను ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ సీన్స్లో ఏమన్నా ఏడుపి, ఇప్పుడు ఫైట్ సీన్ ఉంటుంది చూడు, ఎంట్రీ ఫైట్ సీన్లో నాకు ఒకరు చనిపోయిన తర్వాత ఇండియా స్టార్ ఎయిట్ చేస్తారు, ఫైట్ చేస్తారు. తర్వాత ఇంకా ధర్మ కార్యక్రమాలు, దహన కార్యక్రమాలు చేసేస్తారు, అంతే. డైలాగ్ ఏముండదు. వీరరాఘవరెడ్డి ఇక్కడ మంది లేరా, కత్తులు లేవా అనే డైలాగ్ ఉంటాయి. ఆ పేరు నాకు గుర్తులేదు కానీ ఇక్కడ మంది లేరా కత్తులు లేవా అంటాడు. అది కానీ అది కాదులే కానీ ఇదే అరవిందతో చెప్తాడు డైలాగు. అరవిందతో అవి నువ్వు సిటీకి ఇటువైపు ఉన్నావు, నువ్వు సిటీకి అటువైపు ఉన్నావు, నేను ఇటువైపు ఉన్నాను. ఇప్పుడు నేను ఆ కార్ చేసి నేను కాపాడుతానని అది అబద్ధం. నువ్వు డేంజర్లో ఉన్నావు, అది నిజం. నేను వాళ్ళు కొట్టచ్చు, బెదిరించవచ్చు, చంపేయచ్చు కూడా. కానీ అదే జరిగితే బతికినంత కాలం ఏడుస్తూ ఉంటారు అరవింద. ఏడవడం కోసం మాత్రమే బతుకుంటా. స్పీకర్ నుంచి
మీరెవరో ఏందో నాకు తెలియదు స్వామి, కనుక్కుంటా, పెద్ద కష్టమే కాదు. మీరెత్తుకొచ్చి నమ్మి నాకు బాగా కావాల్సిన మనిషి. ఈ పొద్దు మీరు ఆమెని ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు ఒక మగాడు ఆడదాన్ని చేసేది వినుంటారు. ఈ ఆల్టి సంధి మీకు ఒక మగాడు ఇంకొక మగాడిని చేరిచ్చే ఎట్టుంటుందో చూపించా. ఈ ఆల్టి సంధి మీ ఊరిలో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవర్చిన, ఏ చెట్టు మీద పెట్టలేచినా అది ఈ మహానంది గారి వీరరాఘవరెడ్డి కత్తివాద రెలికిడే. గుర్తుపెట్టుకోండి స్వామి, మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి హింసించి చంపుతా. ఈ ఆల్టి సంధి మిమ్మల్ని వెంటాడేది చావు, మిమ్మల్ని భయపెట్టేది చావు, శివరాఖరికి మీరు కోరుకునేది కూడా చావే. సావు కనుక్కుంటుంటే ఇట్నే ఉంటుందా అన్న? గూస్ బాంబ్స్. ఐ లైక్ ద వాయిస్ ఆఫ్ గూస్ బాంబ్స్ అన్న. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్ మీకు బాడీలో ఉన్నాడు అన్న. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ ప్రతి డైలాగు వన్ డైలాగ్ వస్తుంటే బయటికి ఆ జూనియర్ ఎన్టీఆర్ అంటే చెప్తున్న సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఆ డైలాగ్ సేమ్ స్లాంగ్ లో వచ్చేసరికి నేనేం నమ్ముతా అంటే 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 అంత ఇష్టమా అన్న జూనియర్ ఎన్టీఆర్ అంటే? లేదు ఇప్పుడు అంటే అట్లంటా నీకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నాకు అందరూ చాలా ఇష్టపడిపోయినారు. అంతకుముందు నేను సినిమాని ఫాలో కాను తమ్ముడా. నాకేంలే అరవింద్ సమేత ఎందుకని చూసి అంటే ఊరు ఫెమిలియర్ కదా. అదే రకంతో మా ఊర్లో రచ్చలు జరిగినాయి, అదే రకంతో మా ఊర్లో కూనీలు జరిగినాయి, అదే రకంతో ఒరే బసిరెడ్డి నీకు దగలా నీ దినం నేను చెయ్య అని తిడతాడు చూడు. అది కొడుకుని చంపేసినప్పుడు ఆ తిట్లు మా ఊర్లో ఏంటా వచ్చినా ఎంత నాకు మా ఊర్లో ఒక సినిమా తీసింటే ఎట్టుంటది ఆ మాత్రం తలపించినాయి అనమాట. అండ్ ఇంకోటి పెన్సిల్ దాస్ అన్న మా ఊరు పక్కనే ఆడబోయినాడు ఆ పాట. మళ్ళీ ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మ, రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ, నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన, నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన నీ పెనిమిటి కాలినడమ్మ, రెడ్డమ్మ తల్లి కుండల వెసిబోయే గదమ్మా, సిక్కే నీకు సకానమ్మ పలవారే నిదువేనమ్మ, సిక్కే నీకు సకానమ్మ పలవారే నిదువేనమ్మ, చిక్కుదీసి కుప్పే పెట్టమ్మ, రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు పెట్టమ్మా. అది మా ఊర్లో పాటలు పాడుతూ ఉంటారు. రెడ్డమ్మ తల్లిని మేము కొలుచుకో. ఇప్పుడు మీకు ఏడాది పండుగ బతుకమ్మ తల్లి అట్ట, మాకు రెడ్డమ్మ తల్లి అట్ట, గొబ్బెమ్మ నాడ పెట్టి అటెండ్ చేస్తాం. సో ఆ రెఫరెన్సెస్ అంతా మా ఊరియే, మా ఊరు. సో ఆ రిలవెన్స్ ఎక్కువ తీసుకున్నా తెలుగు నా లోపల ఆ క్యారెక్టర్ ఇదంతా ఇంకిపోయినాయి అనమాట. సో ఎన్నిసార్లు చూసారన్న అరవింద సమేత? ఒక 10-20 టైమ్స్ చూసారా? 10 తూర్లు చూసుంటాను. అంటే పర్ఫెక్ట్ గా ఈ డైలాగ్స్ ఈ సాంగ్ అంతా వస్తుందంటే అట్టే తమ్ముడు. నేను ఏ సినిమా చూసినా, ఇప్పుడు అర్జున్ రెడ్డి చూసినా, అర్జున్ రెడ్డిలో మొదటి నుంచి లాస్ట్ వరకు ఉండే డైలాగులన్నీ ఈజీగా చెప్పేస్తా. అరవింద్ సమేతలో కూడా అంతే. ఆ రకంతో ఏదైనా సినిమా చూస్తే తెలుగు నేర్చుకుంటాను వచ్చేసిన. ఇంగ్లీష్ సినిమాలు చూసినా కూడా నేను ఇంగ్లీష్ కూడా భయంకరంగా మాడతా. fucking standing here, you talking to me, you judging me, but crossing some fucking line. Thomas Shelby, if you're gonna pull the trigger, you do that for a fucking honorable reason, like an honorable man, not like some fucking civilian that does not understand the victory of our fucking works, right? Korean cinema చూసిన అనుకో తెగవే పుంజుందరాగో 야 씨가 이 새끼야 개새끼야 상준자 액진자가 아니라 강릉 예불에 성능도라가 이 돌다가리 새끼야 개새끼가 빠치게 빌라주 이런 지바수 이빠이잖아. 야 미쳐지게 당신 탔냐요? 뭔가 했다요. 알았어? అట్లా ఏదైనా సినిమా చూసినా అనుకో ఎంత కొంత నేర్చుకుని బయటకు వచ్చాబ్బే. పర్ఫెక్షన్ ఉంటుంది ఆ సినిమాలో, కంప్లీట్ అంటే డైవర్షన్ అంటే పర్ఫెక్షన్. నో డు సీ వాట్ ఎవర్ ద ఫిల్మ్ I might watch, I watch it with deviated attention and distracted focus, unlimited concentration. సో అట్లా చూస్తా, ఎందుకంటే నేర్చుకుంటున్నా. నేను ఒక విద్యార్థిని. ఇప్పుడు మీ గురువు చెప్పేటప్పుడు మేము ఎట్టంటా ఉన్నాం ఆ రకంతో నేను ఎంత వచ్చినా అట్టే నాకు నటన కొద్దిగా అలవాటు పడుతుంది అంతే తమ్ముడు.
సో ఫైనల్ ఆఫ్ యువర్ జర్నీ సో సూపర్ అన్న. సో మీరు ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నారు కదా, సో సూన్ యూ వాంట్ టు సీ యూ యాజ్ ఏ సినిమా హీరో. సో చూస్తామన్న త్వరలో, ఎందుకంటే ఈ హిడెన్ టాలెంట్ చాలా మంది, ఇప్పుడు రవితేజ్ అన్న దగ్గర కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చిండు, నాని అన్న దగ్గర కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చిండు. సో రోహన్ అన్న కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ దాకా ఈ మూవీ ఫీల్డ్కి వచ్చి ఇంత చేసి 2-3 సినిమాలలో యాక్ట్ చేసి సీరియల్స్లలో యాక్ట్ చేసి ఇక్కడికి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న. ఎందుకంటే మీరు ఇక్కడ నుండి కూడా కాదు, మళ్ళా భయ ప్రాంతాలలో ఉన్నటువంటి కొన్ని ఉంటారు కదా అన్న, అంటే జనరల్గా గుంటూరు అన్న, లేకపోతే రాయలసీమ అన్న, కడప ఏదున్నా భయం అవుతుంది చాలా మంది. అమ్మ కడపన, అమ్మ భయాన్ని తొలగించి ఆ భయం నుండి వచ్చే ఒక వ్యక్తి, సో ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ అనే ఈ రేంజ్కి వచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న, ఐ లవ్ యూ. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఆఫ్టర్ హీరో వీ కెన్ డిస్కస్ ఆఫ్ యువర్ సినిమా ప్రమోషన్ కోసం. నువ్వు నేను ఎందుకు ఒప్పుకున్నా అంటే నాకు రాజకీయం అనేది పెద్ద పడతాం. రాజకీయం గురించి నేను రాజకీయం గురించి మాట్లాడేదానికి మనం అంతా ఆ రకం ఇది కాదు. ఈ పేజ్ చూస్తానే అమ్మ మనిషి ఎక్కువ రాజకీయంలో ఉన్నాడే, మనం మాట్లాడచ్చా ఏంది అది ఆలోచన. రాజకీయం అనేది పక్కన పెడితే జనాల గొంతు నువ్వు పోయి మాట్లాడుతున్నావు, జనాలు మాట్లాడలేంది, జనాల వాక్కు నువ్వు పోయి, జనాల రూపు నువ్వు పోయి, జనాల సమస్యని రేకెత్తించి జనాల సమస్యని ప్రభుత్వంతో తెలియజేస్తున్నావు. అది నచ్చింది. జనాల పక్షాన నువ్వు నిలబడి జనాల సమక్షాన నువ్వు మాట్లాడేది నాకు నచ్చింది. ఈ మనిషితో మాట్లాడాలా, ఈ మనిషితో మైత్రి ఏర్పడాలా, ఈ మనిషికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలా అనే రకంతో నువ్వు అడగగానే నేను రొంత ఆలోచన చేసే తమ్ముడా. ఎందుకంటే నేను పిల్లోని తమ్ముడు యాక్టింగ్ లో. ఇప్పుడు నేనేమన్నా అట్ట మహాడి అది ఇంకెట్టెట్టో పోయి మొదటికే మోసం రావటం ఎందుకని ఇప్పుడే ఎగిరి వచ్చింది, ఇప్పుడే పోతొచ్చింది, అప్పుడే తెగ్గొచ్చే అట్ట అని నేను ఆలోచించా. అట్టడితే నీ దగ్గర అట్ట ఆలోచన నేను రాలే తమ్ముడు, నువ్వు మంచోడి, నేను నీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటా. నేను ఎట్టయితే ఎదగాలి నువ్వు అనుకుంటున్నావో అంతకంతా నువ్వు ఎంత ఎదగాలని, ఎత్తులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్ డిస్కషన్ వి విల్ మీట్ ఆన్ యువర్ సినిమా ప్రమోషన్. సార్ తమ్ముడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూస్తూ ఉండండి నెక్స్ట్ సినిమా ఇంటర్వ్యూ. అంటే ఐ మీన్ నేను రెడీగా ఉన్నా సినిమా ఇంటర్వ్యూ చేయడానికి. సో మా సంతోషాన్ని ఏమైనా అవకాశం ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేయడానికి రెడీగా ఉంటా. సో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బా. చూసే ప్రతి అక్కకి, చెల్లికి, అమ్మకి, అయ్యకి, తమ్ముడికి, అన్నకి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు, ఆశీర్వాదాలు, అభిమానం నా మీద చూపించండి. అండ్ మన పిల్లోడి మీద కూడా చూపించండి. ఇప్పుడు కూడా మంచి మనస్కుడు, భద్రంగా జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ మా. కేవలం 300 రూపాయలకే 80 పేజీల మీ పూర్తి జాతకం తెలుసుకోండి. ఇందులో రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి జాతకం, మీ రాశి, నక్షత్రం, పాదం, దశ, దోషాలు, పరిష్కారాలు మరియు చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, గృహ నిర్మాణం, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎలాంటి జాతకపరమైన సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8924012345. వెబ్సైట్ www.ex8.in.